ప్రేమ, నమ్మకము గల యేసు నామములో శుభములు పలుకుతూ, ఈనాటి బంగారు పలక ధ్యానంలో మరి కొన్ని జీవిత సత్యాల్ని, ఆత్మీయ సత్యాలను తెలుసుకుంటూ, మరి కొత్త సంవత్సరంలో ఎన్నో అనుభవాలు, ఇంకా ఎన్నెన్నో ఎంతోమంది భక్తులు చెప్పిన మాటలు సేకరించుకొని నేను ధ్యానిస్తూ ఉండగా, మరి అవి మీతో కూడా పంచుకుందామని ఆశిస్తూ, కొత్త సంవత్సరంలో ప్రభు నమ్ముటలో మన మెళకువలు ఎంత అద్భుతంగా ఉన్నాయండి. అది మీతో పంచుకుంటాను. ముందుగా నువ్వు దేవునితో సహవాసం చేయడం మొదలుపెట్టినప్పుడే, దేవుడు ఇహలోకంలో మరి నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తూనే ఉంటాడు. మరి ఎలా నడవాలో అది నేర్పిస్తుంటాడు. అది మనం తప్పకుండా మరి తెలుసుకోవాల్సిన అవసరత మనకుంది. మరి ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని ప్రశ్నించకూడదు, కొన్ని పట్టించుకోకూడదు, కొన్ని మాట్లాడవలసిన అనుభవాలు మనం మాట్లాడకూడదు. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం. నీ కొరకు మరి నీ ఈ లోకంలో ఏం దాచుకుందాం అనే దానికన్నా, నీ కొరకు దేవుడు ఏమి దాచుంచాడో అని దానికోసం వెతకటం, పవిత్రంగా జీవించడమే మన కర్తవ్యం. ఇంకా మనం చేయాల్సింది ఇంకేం లేదు. మోక్షం కావాలంటే యేసు దగ్గర రావాలి. మనం ఊహించే సకల దేవుళ్ళ కంటే మిక్కిలి ఉన్నత స్థితిలో ఉన్నవాడు యేసే కదా! అని వివేకానందే అన్నాడు ఆ మాట. మోక్షం కావాలంటే మనం ఆయన్ని వెంబడించాలని ఆయన చెప్పాడు. ఇతరుల తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో తెలీదు గానీ, నీ వ్యక్తిత్వం మాత్రం దిగజారిపోద్దని గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా ప్రార్థన చేసుకోవాలనే ఆలోచన మనకొచ్చినప్పుడు, పాపం చేయాలన్న ఆలోచన మనసులో నుండి తొలగిపోతుంది. ఎందుకనగా ప్రార్థన మనల్ని పరిశుద్ధతలో కాపాడుతుంది. రేపటి నీ భవిష్యత్తు మరెక్కడో లేదు. రోజువారీ నీ దినచర్యలోనే ఉంటుంది. అయితే ఉదయాన్నే ప్రార్థన చేయకుండా పనుల్లోకి వెళ్ళేవారికి దేవుడు దూరంగాను, సాతాను సమీపంగా ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి. మనం పాపంలో ఎంత చేదు రుచి చూస్తామో, క్రీస్తులో అంత మాధుర్యాన్ని రుచి చూస్తాం. మనం క్రైస్తవ కుటుంబం చిన్న చర్చిలాగా ఉండాలని క్రీస్తు కోరుకుంటున్నాడండి. నిజాయితీ గల క్రైస్తవుడు తనలోని పాపాన్ని ఎక్కువగా ద్వేషిస్తాడు. భయపడతాడు పాపం అంటే, దూరంగా ఉంటాడు. తీర్పు దినాన ఎంత వాక్యం చదివావని మనం ప్రశ్నించబడం కానీ, ఎంత వాక్యం నెరవేర్చబడుతున్నది అని మనం ప్రశ్నిస్తాడట. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం 2 ఉండాలట. మంచితనం ఏమో మనుషుల మీద చూపించాలి. మొండితనం ఏమో పరిస్థితుల మీద చూపించి సవాళ్ళు ఎదుర్కోవాలి. అయితే మనం ఇవ్వటంలో ఔదార్యం చూపించడం, తీసుకోవడంలో గౌరవం చూపించుకోవడం మనం చాలా చాలా అవసరం. అయితే మరి అవసరం కంటే తక్కువ తీసుకోవడమే గౌరవం. అది గుర్తుపెట్టుకోవాలి. నీ గమ్యంలో ప్రతి ఒక్కరిని మరి సంతోషపెట్టాల్సిన అవసరం లేదు. మన గమ్యం చేరుకున్నాక ఆళ్ళే మన దగ్గరికొస్తారు. మరి మన సంబంధాలు ఎప్పుడూ చంపబడవు కానీ, నిర్లక్ష్యం వల్ల, ప్రవర్తన వల్ల నిర్లక్ష్య ప్రవర్తన, అహంకారం వల్ల మన వైఖరి చంపబడుతుంది. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమను నువ్వు ఇతరుల నుంచి ఆశిస్తున్నావో అది మన నుండే ఆరంభం అవ్వాలి. అల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక క్షణం ఆగితే, ఓడితే జీవితాంతం మంచిగానే గెలుస్తాం. మరి నువ్వు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది. ఒకవేళ అపజయం పొందితే మీ శ్రేయోభిలాషులు ఎవరో మీకు అర్థమైపోద్ది. మనం నిత్యము 3 రకాల వ్యక్తులు గుర్తుంచుకోవాలి. నేను కష్టాల నుంచి రక్షించిన వారిని, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన వారిని, నిన్ను కష్టాలకు నెట్టిన వారిని కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మన దేవుని ప్రేమ మనకు తెలుస్తుంది. మనల్ని మరి బలవంతుల్ని చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించాలి. బలహీనత పరిచే ప్రతి ఆలోచనలు తిరస్కరించుకోవాలి. వేరే తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే అన్నిటిని నీ సొంత అనుభవాలతో నేర్చుకోవడం నీకు కుదరదు కాబట్టి. మరి అయిన వాళ్ళందరినీ కోల్పోయి గెలిసే కన్నా ఓడిపోయిన అందరితో ప్రేమను గెలుపుకోవడమే మంచిది. తినటానికి భోజనం లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయి వరకు ఎదగటమే అంటే విజయం అంట. అంత బిజీగా ఉంటాం. కష్టాలు ఊరికే భయపెట్టాక రావు. మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. జ్ఞానం దేవుని భయభక్తుల మీద వస్తుంది కదా! అది వంశపరి సంపద కాదు, దేవుడిచ్చేదే. అది ఎవరి వారు కష్టపడి దేవుని మీద ఆధారపడి సంపాదించుకోవాలి. ముందుకు వెళ్ళలేని మనిషి అయినా వెనక్కి వెళ్ళాల్సిందే. ధైర్యం ఉంటే, అసలు ధైర్యం అంటే ఏంటంట, ప్రమాదాలు లెక్క చేయకపోవడం కాదు. ప్రమాదాన్ని సరిగా అంచనా వేయడం మరియు అధిగమించటం. అది చాలా వివేకంతో చేసే పని. నిరంతరం ఏదో పనిలో నిరాశ నిమగ్నమయ్యే వారికి నిరాశ రాదు. గెలవాలన్న తప్పు తగ్గితే ఓటమికి మనం దగ్గరైపోతాం. ప్రమా ప్రపంచం ఏం బాగోలేదని నిందించడం కాదు. ఆ బాగేదో మనలో నుంచే రావాలి. ఆ బాగుపడటం కోసం ఆశ. మరి అన్ని ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ఆలోచన ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. ఎటువంటి ప్రమాదం ఎదుర్కోకుండా
ఎలాగ ఎవరు గెలుపొందలేరు. అది మనం గుర్తుపెట్టుకుని మన జీవితాన్ని సరిగ్గా కాపాడుకోవాలి. ఇది చాలా చక్కటి మరి కొత్త సంవత్సరంలో మనం ప్రభుని ఎలా నమ్ముకోవాలో, ఎలా మెళకువగా ఉండాలో తెలుసుకునేటువంటి మెళకువలు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయండి. మరి అపవాది ఎప్పుడు కూడా మనల్ని నిరాశపెడుతుంది. ఆశావాది ఎప్పుడు కూడా కొత్త సంవత్సరం ఎలా ఎదుర్కోవాలో దీవెనలను ఆలోచించుకుంటే ఎప్పుడైపోద్దా ఈ పాత సంవత్సరం మళ్ళా పాతే కదా అన్న నిరాశలో ఉండేవాళ్ళు కొందరుంటారు. అయితే మనం సిద్ధపాటు ఉండాలి. మరి ఒక తండ్రి కుమారుడు చేపలు పట్టడానికి వెళ్తా ఉంటే అక్కడ ఒక గట్టు మీద 3 చేపలు ఉన్నాయట. 3 కప్పలు ఉన్నాయట. ఆ కప్పలు 3 కూడా అది ఒక కప్పేమో దూకటానికి ప్రయత్నిస్తుందట. అప్పుడు అన్నారట, ఒక కప్పు దూకిపోతే ఎన్నుంటాయి అనంటే 2 మిగులుతాయి అన్నారట. తప్పు అన్నారట. ఎందుకంటే ఇంకా దూకలేదు కదా! దూకకుండానే ఉంది. అట్లాగే దూకాలని ఆలోచించి ఎంతో మారాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు కదా! దూకడు. మనిషి కొత్త సంవత్సరం వచ్చినా, పాత సంవత్సరం వచ్చినా మార్పు అనేది రాదు. అలా కాకుండా మనం మార్పు పొందేవాళ్ళంగానే ఉండాలి. ఈ దినాన వాక్య భాగము ఫిలిప్పి 3:13 పౌలు చెప్పిన శక్తిగల మాటండి. ఇదివరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనను 1. 2 అయితే ఒకటి చేయుచున్నాను. 3 వెనుకనే మర్చిపోతున్నాను. 4 ముందున్న వాటికే వేగిరపడుచున్నాను. 5 యేసుక్రీస్తు అందు ఉన్నతమైన పిలుపుకే బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుతున్నాను. వీటిలో 4 భాగాలు ధ్యానిద్దాం. ఒకటో మాట, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నాను, తలంచుకొని తుప్పుతుపట్టలేదు. అంటే పూర్తిగా తృప్తిగా లేడు తను చేసే పనిలో పౌలు. అప్పుడు దాన్ని ఏమంటారంటే 4 డీలు ఉన్నాయండి ఇక్కడ. 1 డిస్సాటిస్ఫాక్షన్, అంటే ఇంకా నేను చేయాల్సింది ఇంకా తపన ఇంకా ఉంది నాకు. 1 తిమోతి 1:6లో సంతుష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం. అంటే ఇది సంతుష్టిగా నేను ముగించేసాను కదా, ఇంకా ఏదో చేయాలని తపన, ఇంకా నేను పరిపూర్ణంగా చేసుకోవాలనే ఆశను చూసారా, అది డిస్సాటిస్ఫాక్షన్. అది ఉండటం అవసరమే. ఆత్మ సంబంధమైన ఇంకనూ ఏదో పొందుకోవాలన్న వాంఛ నెరవేరకపోవడం, ముందుకు సాగలేకపోవడం అన్నమాట. అయితే నీ గురించి ఎక్కువ తెలుసుకోవాలి, అంతకన్నా తెలుసుకోలేకపోయాను, అసంతృప్తిగానే ఉన్నా అని భావిస్తున్నాను అనుకోవడం అనమాట. డోంట్ రిలాక్స్ వాట్ యు హ్యావ్. మనం ఎలా ఉన్నాం అలా తృప్తిపడటం కాదు. స్టిల్ వెయిట్ టు లెర్న్ మోర్. ఇంకా ఏదో నేర్చుకోవాలని తప్పని ఉండాలి. మరి అలా ముందుకు తీసుకుని వెళ్తాడు దేవుడు. భవిష్యత్ సన్నిధి చూడాలని కోరుకున్నాడు. ప్రభువా నీ మహిమను చూపించి అడిగాడు, అలా పొందుకున్నాడు. యాకోబు కూడా పెనుగులాడి ఆశీర్వాదం కోసం కోరి పొందాడు. అధికమైన బలాన్ని పొంది దీవెన పొందుకున్నాడు. ఆశ, తపన, పట్టుదల ఉండాలి. ఒకటో సమూయేలు కూడా ఆ ఏలి బిడ్డలు నిర్లక్ష్యంగా ఉన్నారు. బిడ్డలు సరిలేరు. అందుకనే వాళ్ళ ఒక ఒక కోడలు చనిపోతూ వాళ్ళు చనిపోయారు భర్త అని తెలిసి ఇకపోతూ, అంటే మహిమ పోయింది అని చెప్పి ఏడుస్తూ ఆ బాబుకి పేరు పెడుతుంది. మన జీవితాల పైకి భక్తిగా ఉన్నట్టే ఉంటున్నామేమో కానీ ఆయన మహిమ ఉందో లేదో మనం గమనించుకునే అవసరత మనకి ఎంతనా ఉంది. ఎండిపోయిన జీవితాన్ని చేసుకొని మరి ఆకలి ఉంటే కదా తృప్తి పడతాము. ఆ తపన మనలో ఉండాలి. ప్రభువుని తెలుసుకోవాలి, ప్రభుకు ఏదో చేయాలనే ఆశ ఉండాలి. అదే డిస్సాటిస్ఫాక్షన్. అది ఉంచుకుంటేనే మంచిది. మరి ఇంతకుముందు ఎంతో గొప్ప సేవలు చేశానని చెప్పుకోవడం కాదు. ఇప్పుడు ఆత్మస్థితి ఎంత ఉంది, అభిషేకం ఉందా, మరి ఇంకా పూర్తిగా నిండిన అంపుదల లేకపోతే అది సాటిస్ఫై అయ్యేలాగా మనం ప్రయత్నిద్దాం. రెండవది దాటి తప్పుతున్నప్పుడే అది డివోషన్ ఉంటుంది. డివోషన్ అంటే మరి మంచి ఆరాధన. అయితే ఒక్కటి చేస్తున్నా అనే మాటలో ఎన్ని ఎన్ని సందర్భాలు ఉన్నాయి చూద్దామా. 3 సందర్భాలు దాగి ఉన్నాయి. ఒక ధనవంతుడు దేవుని దగ్గరికి వచ్చి నీ జీవం పొందటగా ఏం చేయాలంటే, అప్పుడు నీకున్నదంతా అమ్మి పేర్లకి నువ్వు ఒక్కడి కొదువుగా ఉంది, నీకు నీ నీ ధనమంతా అమ్మి పేర్లకి ఇమ్మంటే ఆడు కోపం ఇచ్చుకుంటాడు. బాల్యం నుండి నేను అన్నీ చేస్తున్నాను కదా అని అంటాడు. అయితే ఈ 10 ఆజ్ఞల్లో మనకి ముఖ్యమైనది ఫస్ట్ ఆజ్ఞలన్నీ కూడా దేవుని గురించిన ఆజ్ఞలు. దేవుణ్ణి మరి నమ్మాలి, వేరే దేవుణ్ణి చేయకూడదు అని చెప్తాడు కదా. చివర భాగంలో ఉండే 4, 5 కూడా పొరుగు వారి పట్ల చేసేది, ఆశించకూడదు, వారు మంచిగా చూడాలి ఇది. కాబట్టి ఫస్ట్ దేవుని పట్ల, రెండోది మనుషుల పట్ల చేసే కర్తవ్యాన్ని మనకి ఇవి బోధిస్తూ ఉంటాయి. అది పాటించాలి. అవి పాటిస్తున్నా అంటున్నాడే కానీ అది పేర్లకి ఇచ్చే ప్రేమ చూపించే ఔదార్యం ఆ యవనరికి లేకపోయింది. దేవుని ప్రేమించాలి, బేర్లకి ఇవ్వాలి. దేవుని కన్నా ఆస్తిని ఎక్కువ ప్రేమించకూడదు. లూకా 10:41లో మరియా మార్త ఇంటికి వెళ్ళగానే మార్త వంటగదిలోకి వెళ్ళిపోయింది. అరేంజ్మెంట్స్ చూడటానికి బిజీ అయిపోయింది. మరి ప్రభు మాటలు వినటానికేమో మరి ఆశపడింది. మరి వచ్చి కాన్సన్ట్రేట్ చేసి వాక్యం గురించి వింటూ ఉంటే అవసరమైనది ఒక్కటే,
మరి ఉత్తమమైనది ఏర్పరచుకుందని క్రీస్తు అన్నాడు. క్రీస్తే కావాలనుకోవాలి. ఆ డివోషన్ మిస్ అవ్వకూడదు. ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలి. మరి అప్పుడు మనకి డిస్సాటిస్ఫాక్షన్ అంతా సంతృప్తిగా మారిపోయే పరిస్థితి ఆ డివోషన్‌లో వస్తది. ఆరాధనలో లీనమైపోతాం. తృప్తి ఇస్తాం. మరి మరియ ఉత్తమమైన దాన్ని కోరుకుంది. ఆయన సన్నిధి కోరుకుంది. క్రీస్తుతో వ్యక్తిత్వ సంబంధం కూడా మనకి పర్సనల్ రిలేషన్‌షిప్ కూడా ఆయన మనతో ఏర్పరచుకుంటాడు. సన్నిధిలో గడుపుటే డివోషన్ కదా! ఇప్పుడు మనం 2 మాటలు చూసాం. ఒకటి డిస్సాటిస్ఫాక్షన్, ఒకటి డివోషన్. ఈ 2 కూడా మనం ఆలోచిస్తే మరి మూడో దానిలోకొస్తే కీర్తనలు 27:4 మరి దావీదు ప్రశ్నించినట్లయితే యెహోవా ఏమడిగావంటే ఒక్క వరం అడిగానన్నాడు. ఏంటంటే అందరం ఏంటంటో వరాలు అడుగుతామేమోనండి. దావీదు ఎంత భక్తుడు చూసారా? దాని యెహోవా ప్రసన్నత చూడాలి. ఆయన మందిరంలో నివసించే కోరిక ఎంత ఇష్టమంటే తనకి మందిరం అంటే అంత ఇష్టంగా ఉన్నాడు. నాకొక్కటి కోరికుంది. ఆయన మందిరంలో ఉండాలని. అది మూడోది. మనకంటే ఆశ ఉందా? ఆయన ప్రసన్నత చూడాలని ఆశ ఉందా? ఆత్మస్థితి అభివృద్ధి చేసుకోవాలని తపనుందా? మన డివోషన్ మెరుగుపరుచుకుంటున్నామా? దేవా నీళ్ళు ఎక్కువగా జీవించాలి. మరి ఆ రకంగా ఆశించితే మరి తర్వాత స్టెప్ ఏంటి తెలుసా? డైరెక్షన్. మన దిక్కు మారుస్తాడు. మన దిశ మారుస్తాడు. అది మూడో మాట ఏంటంటే వెనుక ఉన్న లక్ష్య పెట్టక ఎటు వెళ్ళాలో నేర్పిస్తాడు మనకి. మన గురి చూపిస్తాడు. వెనుకకు చూడటం మానుకోవాలి. పరిగెత్తేవాడు వెనక్కి తిరిగితే ఓడిపోతాడు కదా! ముందుకే పరిగెత్తాలి. మరి గత వైఫల్యాలు ఏమి చూడకూడదు. ఆయన పడమటికి తూర్పు ఎంత ఎడమో అంతగా పాపములన్నీ మర్చిపోతాడాయన. కాబట్టి మనల్ని క్షమించి హక్కును చేర్చుకొని కొత్త మార్గంలో నడిపిస్తాడు కాబట్టి, ప్రభు క్షమించేవాడు కాబట్టి, పాత జీవితం మనం వదిలిపెట్టుకొని ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోయే అవసరత ఉంది. ఫిలిప్పి 3 అధ్యాయంలోనే మనది గత వైఫల్యాలు మరి భవిష్యత్తులో గల అనుభవాలు చూసుకుంటూ మనం ఏం చేయాలి? మరి అంత క్రీస్తుది విలువైన రక్తంలో కడిగి శుద్ధి చేశాడని నమ్మకంతో జీవిస్తాలి. యెషయా 43:19లో ఫిలిప్పి 3:13 కూడా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనొకటి. మరి సౌలు పౌలుగా మారిన తర్వాత స్టెఫన్ టైంలో ఎంత హింసించాడండి. ఆయన చావుకు కారణమయ్యాడు కదా! అయన్నీ గుర్తుపెట్టుకుంటాడు. తర్వాత ప్రభుని ఎరిగిన తర్వాత అయన్నీ మర్చిపోయాడు. ప్రభు క్షమించేశాడు. మరణం మరి సౌలుకి తెలుసు. ఘోరమైన హింస అంతా తెలుసు. వెనుక వాటిని మర్చిపోతూ మనసు పెట్టుకోకుండా పౌలుగా మారాక ఆ పాపాలు మర్చిపోయి వైఫల్యాన్ని మర్చిపోయిన అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక ఉదాహరణ చెప్పుకుంటే మరి అబ్రహాం లింకన్ అట 31లో వ్యాపారం ప్రారంభించి ఓడిపోయాడట. 33లో ఓడిపోయాడు. 35లో కూడా ప్రయాసపడి ఓడిపోయాడు. తర్వాత నరాలు పాడయ్యాయి. 38లో మళ్ళీ పోరాడాడు. 40, 43లో మళ్ళీ సెనేటర్‌గా మళ్ళీ అప్లై చేసి ఓడిపోయాడు. తర్వాత ఇంకా మళ్ళీ సెనేటర్‌గా ప్రయత్నించి అక్కడ ఓడిపోయాడు. మరి 56లో వైస్ ప్రెసిడెంట్‌గా నిలబడి ఓడిపోయాడు. 58లో ప్రయత్నించి ఓడిపోయాడు. ఇయన్నీ ఓడిపోతూనే ఉన్నాడు. కానీ పట్టు విడవల. 1860లో ప్రెసిడెంట్ అయిపోయాడండి. ఎంత మంచి ప్రగతి సాధించాడో, అంత శ్రమపడ్డాడో, ఎంత ఓర్పు వహించాడో చూడండి. సక్సెస్ పైన మనసు పెట్టాడు. మరి నిజంగానే నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. 7 సార్లు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆయన వైపు చూస్తూనే ఉండాలి. నీ గతము నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది గదా! యోసేపు కూడా మరి అన్నలు ఎంత ద్వేషించినా సరే అంతా మర్చిపోయి కీడు తీర్చుకోక కీడు తలపెట్టక క్షమించి ప్రేమించాడు. క్రీస్తు మనస్సును యోసేపు చూపించడం చూస్తున్నాం. ది ది డి మొదటి డిస్సాటిస్ఫాక్షన్, రెండోది డివోషన్, తర్వాత డి డైరెక్షన్ చూసాం మనం. ఇప్పుడు నాలుగవది నిర్ణయించుకోవడం, డిటర్మినేషన్. నాలుగో డి డిటర్మినేషన్. మనం ముందున్న వాటికే వేగిరపడుతూ నిర్ణయించుకోవాలి. మరి పర్వతాలు అధిరోహించేవాడు బరువులేసుకొని పైకి ఎక్కలేడు కదా! ఎంత బరువు తగ్గించుకోవాలో అంత తగ్గించుకోవాలి. ఇహలోక తాపత్రయాలు తగ్గించుకొని మనం లైట్‌గా ఉంటూ మనం ఉన్నతమైన శిఖరాలు ఎక్కటానికి చూసుకోవాలి. మన చూపు ముందుకే ఉండాలి. ద్వితీయోపదేశకాండం 2:1-2లో గంభీరమైన హెచ్చరిక ఉంది. మరి యెహోవా నాతో చెప్పినట్టు అరణ్య మార్గములో మనం మన్యము చుట్టూ తిరిగిన చాలు. వాళ్ళు అసలు ఇశ్రాయేలీయులు ఎప్పుడో 11 రోజులకు చేరాల్సింది 40 సంవత్సరాలు పట్టిందంటే ఎన్ని అనుభవాలు నేర్చుకున్నాడో చూడండి. మరి శ్రేష్టమైనది మరి సిద్ధపరిచి ఉంచాడు కాబట్టి మన పట్ల దేవుని సంకల్పం గ్రహించి గురువైపే సాగిపోతూ ఉండాలి. నూతన సంవత్సరంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఎలా గడపాలో తెలుసుకోవాలి. కొత్త ప్రాంతం వెళ్ళాలంటే ఎవరన్నా ఒక వ్యక్తి దారి చూపించాలి. ఆ వ్యక్తిపై ఆధారపడాలి. కొన్నిసార్లు మనం ఆధారపడటానికి 4 విషయాలు ఉన్నాయని ఒక ఆయన చెప్పాడు. మరి 2026లో గ్లోరియస్ ఇయర్ కాబట్టి మళ్ళీ మనం ఇంకొక రెండో భాగంగా
యెషయా 3, 1, 5 చూసుకుంటే ఇప్పుడు 4 పాయింట్లు అయిపోయినాయి కదండీ! ఇంకా మెళకువలేమో చూద్దాం. 3 యెహోషువ 3, 1, 5లో మీరు వెళ్ళే త్రోవ గతంలో వెళ్ళింది కాదు. అది కొత్త త్రోవలో నడిపిస్తాడు. ఆ ప్రయాణం నడిపించాలంటే మిమ్మల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, ప్రత్యేకించుకోవాలి. ఇశ్రాయేలు చెప్పాడు. మిమ్మల్ని మీరు మంచిగా ప్ర పవిత్రపరచుకుంటేనే కొత్త మార్గంలో మీరు నడిపించబడతారు, గమ్యం చేరతారని దేవుడు చెప్పాడప్పుడు. ఇశ్రాయేలీయులు అప్పుడు దేవుని సన్నిధిలో ఆధారం చేసుకొని సిద్ధపడ్డారు. ఆ విధంగా యెహోషువ 3, 3, 4లో వారు ఎలా ప్రయాణం చేశారు? మందసం ముందుంటే వీళ్ళు వెనకున్నారు. ఈ గొర్రెల కాపరి కూడా ముందుంటే గొర్రెలు వెనకుంటాయి. క్షేమంగా తీసుకెళ్తాడు. అలాగే మందసాన్ని చూసుకుంటూ, ఆయన సన్నిధి చూసుకుంటూ వెంబడించాలి. మందసం దేవుని సన్నిధి సాదృశ్యం. మందసమునకు మనుషులకిని మందసానికి ఎడం ఉండాలి. ఎడం లేకుండా దగ్గరికి ఉన్నారంటే మనుషుల మీద పడిపోతారు. వాళ్ళ కబుర్లు వింటూ దేవుణ్ణి తలంచుకోరట. అందుకని చాలా ఎడం ఉండి సూటిగా మందసం చూసుకుంటూ ప్రయాణం చేయాలట. ఫోకస్ చేయాలన్నమాట. మనం కూడా దేవుని సన్నిధి కోరుకుంటూ జీవించాలి ఇక్కడ ఈ లోకంలో. 1 Samuel 2, 3లో మందసం విలువ చాలా విలువైంది. ప్రతి వ్యక్తి మందసము వారిలో ఉన్నట్టుగానే భావించేవారు. దేవుని సన్నిధి ఉన్నట్టే భావించేవాళ్ళు. దాంట్లో 3 విలువైన వస్తువులు ఉన్నాయి. రాతి పలకలు, మన్నా పాత్ర, చిగురించిన కర్ర. మరి అహరోను చిగురించిన కర్ర. ఈ 3 కూడా చాలా విలువైన అనుభవాలు కలవే కదా! తర్వాత మరి రాతి పలకలు ప్రభు ఆజ్ఞలే కదా! ప్రభు ఆజ్ఞలు దేవుని గురించి, మనుషుల గురించి ఉంది కదా! మరి చెరుపులు ఉన్నాయి అక్కడ. తర్వాత మరి ఆహారము వాళ్ళకి కష్టపడకుండా మన్నాతో పోషించాడు, పూరేళ్ళు ఇచ్చాడు, ఏదడిగితే అది ఇచ్చాడు, అవసరాలు తీర్చాడు, నీళ్ళు ఇచ్చాడు. ఈ రకంగా తీర్చుకుంటూ పోషిస్తూ నడిపించాడు. మన్నాతో పోషించాడు. రెండవది. మూడవది అహరోను కర్ర చిగురించిన చిగురిస్తుందా లేదా అని 12 గోత్రాల నుంచి 10 ఎండుకు పెట్టిన కర్రలను పెట్టి తెల్లవారికి పరీక్షిస్తే ఒక అహరోను కర్ర ఉంటుంది. నీవే దేవుడికి మంచి నాయకుడివా? మోషే మీద తిరగబడినప్పుడు ఎవరి నాయకుడిగా తనకు సహకారిగా ఉండాలని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు అహరోన్ని దేవుడు నిర్ణయించి అక్కడ ఆ అహరోను కర్ర ఎండింది. అది మరి అది ఫలించి చిగురించి మరి పువ్వులు కాయలు కాయడం చూస్తాం. అది ఆ రకంగా దేవుడు మంచిగా గుర్తుపెట్టేటట్టుగా ఎన్నుకోవడానికి ఒక చక్కటి పద్ధతి ఉపయోగించాడు. అలాగే మనల్ని కూడా ఎండిపోయిన స్థితి నుంచి మన జీవితాల్లో చిగురింపు చేసి కుటుంబాలకు ఉపయోగకరంగా వాడుకోగలడు. దేవుని సన్నిధి కోరుకోవాలి. మరి అద్భుతంగా ప్రయాణం సాగించాలి. జీవిత పయనం 2026 2026ని జయప్రదంగా చేయాలంటే మనం మందస్సు అంటే దేవుని సన్నిధి కోరుకుంటూ సాగిపోవాలి. ఈ ఆబ్స్టికల్స్ అన్నీ తట్టుకుని పోవాలి. ఆ మార్గం చూస్తాం. ఆ ఫోకస్ అంతా దేవుని మీద ఉండాలని కోరుకోవాలి. పచ్చిక చోట్ల నాయకుడిగా ఉన్నప్పుడు మరి లోటులేని జీవితం ఇస్తాడు. మనుషులపై ఫోకస్ పెట్టకూడదు. ఉద్యోగం మీద, వ్యాపారం మీద, లోక తాపత్రయాల మీద పెట్టుకుంటే నష్టపడతాం. సన్నిధి ఆధారంగా చేసుకొని వెళ్ళాలి. తర్వాత ముందు ఫస్ట్ పాయింట్ ఏదన్నమాట, మనం 4 పాయింట్లు ఫస్ట్ అయిపోయినాయి కదా! తర్వాత 4 పాయింట్ ఏంటంటే ఆయన సన్నిధిని కోరుకోవాలి. సన్నిధి మీద ఆధారపడాలి. రెండవది ఆయన సామర్థ్యంపై ఆధారపడాలి. ముందు సన్నిధి, రెండవది సామర్థ్యం. ఆధారపడటం అంటే మరి యోర్దాను నదికొచ్చారు. మరి యెహోషువ 3, 9-14 వరకు. ఆ నది దగ్గరకొచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ పెద్ద సముద్రాన్నే వాళ్ళు పాయలైతే చూసి వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళారు కదా! ఇంక యోర్దాను పెద్ద దాటడం అంత కష్టమేం కాదు. అప్పుడు యోర్దాను ఉధృతంగా ప్రవహించినప్పటికిని యాజకులు ఎప్పుడైతే అక్కడ అడుగుపెట్టారో అక్కడ వాళ్ళకి దారి కనబడింది. వాళ్ళ మనస్సు మోస్తూ వెళ్తే వాళ్ళని వెంబడించిన వాళ్ళందరూ కూడా క్షేమంగా గమ్యం చేరటం జరుగుతుంది. కాబట్టి మనం సేవకుల్ని, మరి దేవుని నమ్ముకున్న మరి పాస్టర్స్‌ని, విశ్వాసుల్ని, వాళ్ళ సలహాల్ని పాటిస్తూ మనం మా జీవితం సాగించాలని ఇక్కడ తెలుసుకుంటున్నాం. మా బలహీనతలో పరిపూర్ణం అవుతుంది. ఆయన మహిమ చూపిస్తాడు. మన సామర్థ్యంపై కాకుండా దేవుని సామర్థ్యంపై, దేవుని బిడ్డల యొక్క సందేశాల సామర్థ్యంపై ఆధారపడి మన విశ్వాస యాత్ర సాగించాలి. ఆయన అభయం ఇచ్చాడు. ఎర్ర సముద్రం దాటించిన దేవుడు యోర్దానును కూడా యాజకుల అడుగుల్లో అడుగులేస్తే మనం కూడా దాటగలం. ఆయన సామర్థ్యంపై ఆధారపడదాం. మన 2026లో అడుగులు వేద్దాం. ధైర్యంగా దాటిపోగలం. ఆయన మరి ధైర్యం తెచ్చుకుందాం. మరి మనం నడిచి వెళ్ళిపోగలం. సవాళ్ళు, ఇబ్బందులు, మరణాలు, రోగాలు, శత్రుబలాలు, శోధనలు ఇవన్నీ వచ్చినా సరే మనం మందసం ఎలాగా వాళ్ళు యాజకులు వెళ్ళారో వాళ్ళ అడుగులో అడుగేస్తే మనం వెళ్ళిపోగలం. దేవుని సన్నిధి కోరుకుంటే వెళ్ళిపోగలం. దేవుని బిడ్డల యొక్క
ఆ సలహాలు పాటిస్తూ వెళ్ళగలం. వాళ్ళు మార్గదర్శిగా ఉన్నప్పుడు వాళ్ళ మార్గంలో మనం వెళ్ళిపోగలం. మనం ముందుకు పోకుండా దాటగలం. సన్నిధి, సామర్థ్యము. తర్వాత మూడవది ఆయన మనకి సదుపాయాలిస్తాడు. ఆయన సదుపాయాలు గొప్పవి. మరి యెహోషువ 3:7లో నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను. మనకు అదే సదుపాయం. నీతో పాటు ఉంటాను. ఎంత చక్కటి అభయమండి. యెషయా 43:2లో నువ్వు జలముల్లో పడిపోయినప్పుడు, నదుల్లో పడి వెళ్ళినప్పుడు నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. అలాగే కీర్తనలో ఏమన్నాడు? గడాంధకరపు లోయలో సంచరించినా నేను భయపడను, నేను తోడుగా ఉంటావు అని చెప్తాడు. ఆయన తోడు మనకు కావాలి. నిన్ను విడువని ఎడబాయనని చెప్పాడు. ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉంటాడు. కొత్త త్రోవలో మన భయం లేదు. ఆయన మన చేయి పట్టి నడిపిస్తాడు. ఆయన నాతో వచ్చును, ఆయన నాకు ఆధారము, ఆయన ప్రేమ కృపల నుండి తొలగదన్నాడు. ఎత్తైన కొండలపై, చీకటైన లోయలలో పరమ గృహము చేరే వరకు ఆయన నాతో వస్తాడు అనే పాట పాడుకుంటూ మనం సాగిపోదాం. ఏ అపాయానికి భయపడకుండా, ఏ శక్తికి మనం జడగకుండా తోడైన దేవుణ్ణి చేపట్టుకుని నేను దిగులు పడకము. యెషయా 41 మరి ఎంత చక్కగా చెప్పాడు 8 నుంచి. నీవు దిగులు పడకము, నేను నువ్వు నీ చేయి పట్టుకుని నడిపిస్తాను నేను. నువ్వు భయపడకు అని చెప్పి ఎన్నో చక్కటి అభయాలు ఇచ్చాడు మనకి. ఎన్ని వాగ్దానాలు మనకున్నాయి. ఎన్ని రోజు రోజుకి వాగ్దానాల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా! ఆయన సన్నిధి ఉంది. ఏ అపాయానికి భయపడకుండా ఆయన తోడై ఉంటాడు. తర్వాత తర్వాత పాయింట్ ఏంటంటే ఆయన సూచనల ఆధారంగా సాగిపోవాలి. చూసారా? ఆయన సన్నిధి ఆధారంగా సాగిపోవాలి. ఆయన సామర్థ్యంతో సాగిపోవాలి. ఈ రకంగా ఆయన సూచనల ఆధారంగా కూడా మరి ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉండాలి. మరి ఆయన యొక్క కృపలో మరి ఆయన మనకు మంచి స్థాయి యాజకులు మరి మధ్యలో ఆయన మధ్యలో నిలబడితే వీళ్ళు కూడా మరి సామర్థ్యంతో మరి వెంబడించుతూ మరి వాక్యం బోధించేవారిని వెంటబడుతూ హెబ్రీ 13:3లో ఎంత చక్కగా చెప్పారంటే పై నాయకులకు విశ్వాసమును అనుసరించి వారితో వారి ఆధారంగా మీరు ముందుకు సాగిపోమని చెప్పాడు. ఆనందంతో వారి మాటలను లోబడి ఉండమన్నాడు. దైవ సేవలకు చెప్పగా ప్రజలంతా పాటించారు. ప్రజలు సేవకుల మాటలు విన్నారు కనుక నమ్మకంతో అడుగులు వేశారు. లోక సంబంధాలకు భిన్నంగా ప్రభు నడిపిస్తే జనముల దృష్టిలో వ్యతిరేక దృష్టిలో ఉండగలమేమో కానీ నేను దేవుడి మాట ప్రకారం నడుస్తానని మనం ఆయన వైపు చూస్తే మనం సిగ్గుపడము. మనం చక్కగా ధైర్యంగా వెళ్ళగలము. మనకు విజయం పొందగలము. గతంలో సేవకులు మరి 6 బాధలు పెట్టినప్పుడు వాళ్ళు ప్రశ్నించలేదు. ఆ నీళ్లు ప్రభువే పని చూసుకున్నాడు. ఆళ్ళ పనేంటి? నీళ్లు పెట్టడమే. మరి ప్రభు పనేంటి? నీళ్లు మార్చటమే. వారి మాటలు మాత్రం సెలవిస్తే అన్నీ జరిగిపోతాయి కదా! అట్లా మనము రాతి పనులు సిద్ధపరిచిన వాళ్ళలాగానే ఆయన చెప్పించేస్తే చాలు. మన జీవితాలు మధురంగా మార్చగలడు. ఏసి చెప్పినట్టు చేద్దాం. ఈ 4 విషయాలు మనం పాటించుకుంటూ, మన ఆధారాలుగా మనం జీవించుతూ, మనం విశ్వాస యాత్ర కొనసాగిద్దాం. మరి ఒక ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకడు రోడ్డు మీద బయలుదేరుతా ఉంటే అక్కడ సైన్ బోర్డ్ ఉందంట. అయ్యా! దీంట్లో రోడ్డు రిపేర్‌లో ఉంది. అటు వెళ్ళొద్దు మీరు, ఇబ్బంది పడతారని రాసుందంట. ఇంత బాగా కనబడుతుంటే ఏంటిలా చెప్పాడు అని శుభ్రంగా వెహికల్ ఏసుకొని వెళ్ళిపోతా ఉన్నాడంట. సగం దూరం వెళ్ళేటప్పటికి అక్కడ ఒక వంతెన కూలిపోయి ఉందంట. అయ్యో! ఇంత దూరం వచ్చేసాను. ఆడు చెప్తే వినలేదని మళ్ళీ వెనక్కి తిరిగి దారంతా వెళ్తుంటే ఆ బోర్డు వెనక ఏమి రాసుందంటే, ఒరేయ్ వెర్రివాడా! నేను చెప్పాను కదా! అక్కడ నీకు అడ్డంకులొస్తాయి వెళ్ళొద్దని అని రాసుందట. నిజమే మనం దేవుని వాక్యం వినకుండా ఆయన ఆధారం చెప్పిన పాటించకపోతే మనం ఇబ్బంది పడతాం. మనం చెప్పినప్పుడు వింటే మనం క్షేమంగా ప్రయాసపడకుండా గమ్యం చేరగలం. సూచన వినాలి. వెనక్కి వెళ్ళే అవకాశం రాకూడదు. నో టర్నింగ్ బ్యాక్. ప్రభు కొరకు మనం నిలబడదాం. మనం ఇంత చెప్పిన చక్కని విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ప్రభు ప్రేమలో నడుద్దాం. మరి మనం మరి డిస్సాటిస్ఫాక్షన్ నుంచి పోదాం. తర్వాత డివోషన్‌లో ఉందాం. తర్వాత మరి డిటర్మినేషన్ చేసుకుందాం. ఈ 4 పాయింట్లు కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ప్రభు డైరెక్షన్ చూసుకుందాం. ఇవన్నీ చూసుకుంటూ కూడా ఆయన సామర్థ్యాన్ని నమ్ముదాం. ఆయన సన్నిధి వెతుక్కుందాం. మరి ఆయన ఇచ్చేటువంటి అనుకూల పరిస్థితులను మనం ఫాలో అవుదాం. ఆయన ఏం చెప్తే అది చేద్దాం. ఈ రకంగా ఈ 4ను కూడా మనం 8 పాయింట్లు మన హృదయంలో ఉంచుకొని కొత్త సంవత్సరంలో కొత్త అనుభవాలతో ముందుకు సాగిపోదాం. అట్టి అద్భుతమైన కృప, అటువంటి సహాయము, అటువంటి ప్రోత్సాహము, అటువంటి ఉద్యమం మన జీవితంలో రావాలని, ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించాలని కొత్త సంవత్సరంలో నిర్ణయించుకుని మనం ప్రభువు చేయి పట్టుకుని నడుద్దాం. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.